ఒక ఫోన్ కాల్ ద్వారా ఏ రోజైనా ఫ్రాడ్ జరగొచ్చు అంటే మీకు అభినందనలు సార్, మీరు గెలుచుకున్నారు 2 కోట్ల లాటరీ. దయచేసి మీ యూపీఐ ఐడి మరియు యూపీఐ పిన్ షేర్ చేయండి. అభినందనలు సార్, మేము మీ మొబైల్ కనెక్షన్ యొక్క క్రెడిట్ లిమిట్ పెంచుతున్నాము. మీరు కేవలం ఒక SMS పంపాల్సి ఉంటుంది. సార్, మీరు గెలుచుకున్నారు 2 లక్షల రూపాయల నగదు బహుమానం. మేము మీ యూపీఐ ఐడికి ఒక కలెక్ట్ రిక్వెస్ట్ పంపించాం. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, ఇంకా చెల్లింపు జరపాలి అంతే. సార్, చూస్తూ ఉంటే మీ ఖాతాలో ఏదో అనుమానాస్పద కార్యకలాపం జరిగినట్లు అనిపిస్తోంది. మేము మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడేందుకు అకౌంట్ రిజిస్టర్ చేసేందుకు ఒక ఓటీపీ పంపున్నాము. దాన్ని వెంటనే మాకు షేర్ చేయండి. సార్, మీ డెబిట్ కార్డ్ పై మోసపూరిత లావాదేవీ కనిపిస్తోంది. అలాగే డబ్బు కూడా తీయబడింది. త్వరగా మీ డెబిట్ కార్డ్ నంబర్ మాతో షేర్ చేయండి. మోసానికి పాల్పడేవారు ఈ రకమైన ఆకర్షణీయమైన భయపెట్టే కాల్స్ ద్వారా వినియోగదారులను లోబర్చుకుని ఖాతా సమాచారం పొందుతారు. కానీ షేరింగ్ ఎప్పుడు కేరింగ్ కాదు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా అటువంటి పరిస్థితి నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. ఫోన్లో అడిగిన మీదట మీ ఖాతాకు సంబంధించిన వివరాలు తెలుపకండి. అలాగే మీ ఖాతాకు సంబంధించిన ఎటువంటి యాక్షన్ తీసుకోకండి. కొత్త సిమ్ కార్డును రిజిస్టర్ చేయకండి. అలాగే ఎలాంటి ఓటీపీని పంచుకోకండి. గుర్తుంచుకోండి, ఏ ప్రతిష్టాత్మక సంస్థ అయినా ఈ వివరాలు అడిగేందుకు ఎప్పుడూ కాల్ చేయదు. మిమ్మల్ని మీరు మోసానికి గురి కాకుండా కాపాడుకోవడానికి ఏం చేయాలి మరియు ఏం చేయకూడదు? ఫోన్లో మీ డెబిట్ కార్డ్, ఓటీపీ లేదా యూపీఐకి సంబంధించిన ఎటువంటి వివరాలు పంచుకోకండి. ఎటువంటి అజ్ఞాత నంబర్కు SMS పంపకండి. అజ్ఞాత ఆధారాలకు ఎప్పుడూ డబ్బు పంపకండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై మీ లావాదేవీ వివరాలను పంచకండి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపానికి సంబంధించి రిపోర్ట్ చేయడానికి మీ బ్యాంకు లేదా టెలికాం ఆపరేటర్ కంపెనీని సంప్రదించండి. మరే ఇతర ప్రశ్న లేదా సమాచారం కోసం ఏదైనా చర్య తీసుకునే ముందు దగ్గరలోని బ్యాంకు శాఖ లేదా టెలికాం ఆపరేటర్ కార్యాలయాన్ని సందర్శించండి. ప్రజాహితార్థం జారీ NPCI ద్వారా నిర్వహించబడుతోంది.